హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన హిస్టరీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వాటిని డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనం ఏం చేద్దామంటే హిస్టరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్తో పాటుగా దాని రిలేటెడ్గా మనం ఎక్స్పెక్ట్ చేసేవనుకోవచ్చు, స్టాట్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఈ మధ్యన మనకి వస్తున్న డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ట్రెండ్ని బట్టి ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ రిలేటెడ్గా ఉంటే డిస్కస్ చేద్దాం. సో మొత్తానికి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మీకు చూస్తే ఒకటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సిలబస్ ఎలా ఉంటుంది, అండ్ దాని తర్వాత దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, కొంతవరకు కూడా ఇక్కడ ఓవరాల్గా క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేద్దాం అండ్ క్వశ్చన్స్ని కంప్లీట్గా ఇక్కడ కవర్ అయ్యేలా చూద్దాం. సో ఇలా ఫస్ట్ క్వశ్చన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో మీకు ఈచ్ క్వశ్చన్కి కూడా సెర్టెన్ టైం అనేది ఇవ్వబడుతుంది. ఆ టైంలోపు మీరు ఈ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో ఇక్కడ చూద్దాం క్వశ్చన్. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ కింగ్ ద కళింగ వార్ వాస్ ఫౌట్? కళింగ యుద్ధం అనేది ఎవరి కాలంలో జరిగింది, ఏ రాజుకి సంబంధించి జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు. దశరథ, చంద్రగుప్త, అశోక, బిందుసార. ఎస్ఎస్సిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు హిస్టరీ 3 పార్ట్స్గా ఉంటుందండి. ఏన్షియంట్, మిడీవల్, మోడ్రన్. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్ర లేదా ఏన్షియంట్ ఇండియా అని చెప్పేసి పిలవచ్చు. ఈ హిస్టరీలో క్వశ్చన్స్ ఇస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఇదనమాట. కళింగ యుద్ధం, అశోకుడు, ఈ కాంబినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. కళింగ యుద్ధం అంటే మీకు వెంటనే గుర్తుకు రావాల్సిన వ్యక్తి అశోక. చాలా మంది చరిత్రకారులు ఇండియాలో ఎట్లా చెప్తారు అంటే బిఫోర్ కళింగ అండ్ ఆఫ్టర్ కళింగగా అశోకుని వర్ణిస్తారనమాట. అశోకుడి యొక్క గొప్పతనాన్ని కానీ అశోకుడి యొక్క మార్పుని, జీవితాన్ని చెప్పాలి అంటే కళింగ వార్తో కూడా కంపేర్ చేసుకుని చెప్తారు. అంత ఎఫెక్టివ్ అనమాట. సో కళింగ యుద్ధం అనేది అశోకుని కాలంలో ప్రాచీన భారతదేశ చరిత్రలో కూడా అతిపెద్ద యుద్ధంగా చెప్పడం జరుగుతుంది. ఒడిస్సాలో ప్రస్తుతం మనకి కళింగ ప్లేస్ అనేది లొకేట్ అయి ఉంది. ఆ కింగ్డమ్తో ఆయన యుద్ధం చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఇక్కడితో అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఆఫ్టర్ కళింగ వార్ అశోక అట్రాక్టెడ్ టు విచ్ రిలీజియన్? అశోకుడు ఏ రిలీజియన్ వైపుగా ఎక్కువగా అడుగులు తీశారు, ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు? బుద్ధిజానికి అశోకుడు ఎక్కువగా అట్రాక్ట్ అయినట్టుగా చెప్తారు కళింగ యుద్ధం తర్వాత. అలా అని మనకి ఎలా తెలుసు, ఏ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసు అంటే రాక్ ఎడిక్ట్ 13 అని చెప్పేసి ఉంటుంది. సో ఈ రాక్ ఎడిక్ట్ 13 ద్వారా మనకి ఈ ఆధారాలు అనేవి తెలుసు. అశోకుడు తన కాలంలో కొన్ని శాసనాలు ఇచ్చారు, ఇన్స్క్రిప్షన్స్ అనమాట. నిజంగా మనకి రియల్ హిస్టరీవి చెప్పేవేవి అంటే ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, ప్లేసెస్. చరిత్రకారుల కన్నా ఎక్కువగా మనకి మాట్లాడేది అవే అనమాట, నిజాలని. సో దాంట్లో ఇన్స్క్రిప్షన్స్ ఒకటి. ఈ శాసనాలను అశోకుడు 2 టైప్స్లో వేయించారనమాట. ఒకటి శిలా శాసనాలు అంటాం, దాన్ని రాక్ ఎడిక్ట్స్గా చెప్తాం. ఇంకొకటి స్తంభ శాసనాలు అంటాం, దాన్ని పిల్లర్ ఎడిక్ట్స్గా చెప్పడం జరుగుతుంది. దీంట్లో రాక్ ఎడిక్ట్ 13లో అశోకుడు కళింగ యుద్ధానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పబడింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ని అడుగుతారు. బుద్ధిజానికి ప్రతీకగా అశోకుడు మనకి ఏ ఏరియాకి ట్యాక్స్ని మినహాయించారు, ట్యాక్స్ని ఎగ్జంప్షన్ చేశారని అడుగుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ లుంబిని. లుంబిని ప్రస్తుతం ఎక్కడుంది అంటే నేపాల్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అశోకుడు మీద ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇవి. ఎస్ఎస్సి జీడీలో అడిగిన క్వశ్చన్ ఇదే. మిగతా ఎస్ఎస్సి మొత్తంలో కూడా అశోకుడికి సంబంధించి అడిగిన క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మనకి దీపవంశ, మహావంశ అని చెప్పేసి కొన్ని బుక్స్ ఉన్నాయి. దీపవంశం అని చెప్పేసి ఒకటి, మహావంశం అని చెప్పేసి ఇంకొకటి, అలాగే నెక్స్ట్ అర్థశాస్త్ర అని చెప్పి ఇంకొకటి, అండ్ నెక్స్ట్ ముద్ర రాక్షస అని చెప్పేసి ఇంకొకటి. ఇవన్నీ కూడా మౌర్యన్స్ టైంకి సంబంధించినవి లేదా మౌర్య కాలాలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నవి. ముద్ర రాక్షసిని ఎవరు రాశారంటే విశాఖ దత్తుడు అనే పర్సన్ రాశారు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, విశాఖ దత్తుడు రాసిన బుక్ ఏది అంటే మనకి ముద్ర రాక్షసగా చెప్పడం జరుగుతుంది. అందులో కూడా మనకి అశోకుడు గురించి కొంతవరకు చెప్పారంట. అర్థశాస్త్ర చాణక్యుడు లేదా కౌటిల్యుడు, ఆయన్ని ఇండియన్ మెకవల్లి అంటారు. సో ఆయన రాశారు ఈ బుక్. మహావంశ, దీపవంశ కూడా ఏంటంటే సో అశోకుడు బుద్ధిజాన్ని శ్రీలంక మిగతా ప్రాంతాలకి వ్యాప్తి చేయిస్తారు. అలా శ్రీలంకలో వ్యాప్తి చేయించినప్పుడు దానికి సంబంధించిన సోర్సెస్ దీపవంశ, మహావంశలో ఉంటాయి. ఇంత ఇన్డెప్త్గా వెళ్ళే పాసిబిలిటీ జీడీకి లేదు.
అలా అని మనం వదిలేయలేం కాబట్టి ఇదంతా చెప్పుకుంటున్నాం. సో మీకు వెరీ బేసిక్స్ క్వశ్చన్సే అడుగుతారు, బట్ మనం ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలండి. సో సింపుల్గా అడిగేస్తారు క్వశ్చన్స్, అది ఒకటి మనం స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు మనసులో, బట్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మనకు ఒక బ్యాకప్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకేం క్వశ్చన్స్ని మనం చూడొచ్చు అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు అడిగే క్వశ్చన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఈ బుద్ధిజం ఉంది చూసారా, సో బుద్ధిజానికి సంబంధించి కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటిని చైత్ర, విహార, స్తూప అని చెప్పేసి అంటాం. విడిగా చదివితే మళ్ళీ మనం గుర్తుపెట్టుకోలేం, ఇలా బెటర్ అనమాట. చైత్ర, విహార, స్తూప. విహార అని చెప్పేసి మీకు అక్కడ వర్డ్లోనే కనిపిస్తుంది. విహార, విహారం, రెస్టింగ్ ప్లేసెస్ అనమాట. బుద్ధిజానికి సంబంధించిన ఈ భిక్షు భిక్షునీలు ఉంటారు చూసారా, మనకి మాంగ్ నన్స్ అని చెప్పేసి అంటాం. సో ఆ సాధువులందరూ ఉండేది విహారాస్లో. వాళ్ళు ప్రేయర్ చేసుకునే హాల్స్ ఉంటాయి చూసారా, వాటిని చైత్యాస్ అని చెప్పేసి అంటాం అనమాట. స్తూపాస్ అంటే బుద్ధుడి యొక్క జ్ఞాపికలు, రెలిక్ట్స్ ఉంచిన ప్రదేశాలని స్తూపాస్ అని చెప్పడం జరుగుతుంది. బుద్ధుడి యొక్క మరణానికి ప్రాతికగా ఈ స్తూపం అనే సింబల్ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవి అశోకుడికి సంబంధించిన కొంతవరకు ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్, ఇదే ప్రాచీన భారతదేశ చరిత్రలో 2 యుద్ధాలు, ఒకటి కళింగ యుద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలి, అండ్ రెండోది వచ్చేటప్పటికి హిడస్పస్ వార్, బ్యాటిల్ ఆఫ్ హిడస్పస్ అని కూడా పిలవచ్చు, హైడస్పస్ రివర్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇది ప్రస్తుతం జీలం నది ఏదైతే ఉందో అక్కడున్న ప్రదేశంగా దీన్ని చెప్తారు. ఒకప్పుడు మనకి అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పేసి ఎవరినైతే అంటామో ఆయనకి, అలాగే పోరస్ లేదా పురుషోత్తముడు అని చెప్పేసి అంటాం. సో పోరస్కి అలెగ్జాండర్కి మధ్యలో 326 BC ఆ ప్రాంతంలో జరిగిన యుద్ధంగా బ్యాటిల్ ఆఫ్ హిడస్పస్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో పురుషోత్తముడు అలెగ్జాండర్ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. అలెగ్జాండర్ యొక్క గురువు గారు అరిస్టాటిల్, అలెగ్జాండర్ యొక్క హార్స్ గుర్రం నేమ్ వచ్చేటప్పటికి మనకి బ్యూసిఫెల్లస్ గా చెప్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలండి. బ్యూసిఫెల్లస్ అనేది అలెగ్జాండర్ హార్స్ యొక్క నేమ్. అలెగ్జాండర్ విగ్రహం ప్రపంచంలో ఎక్కడున్నా ఆయన విగ్రహం మ్యాక్సిమం మనకి ఈ హార్స్ షేప్తోనో హార్స్తోనో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి హార్స్ షేప్ అంటే హార్స్తో ఉన్నట్టుగా కనిపిస్తుంది అంట. ఆయన ఫేవరెట్ హార్స్ అని కూడా అంటారు, అది బ్యూసిఫెల్లస్ అనమాట. సో ఇట్లా వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, చంద్రగుప్తుడు అని ఉన్నారు కదా, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ దూరం చేసేసుకోండి. చంద్రగుప్త మౌర్య వేరు, చంద్రగుప్తుడు వేరు. చంద్రగుప్త మౌర్య వచ్చేటప్పటికి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా చంద్రగుప్త మౌర్య అని చెప్పడం జరుగుతుంది. చంద్రగుప్త 1, చంద్రగుప్త 2 ఇలాంటి వాళ్ళు వస్తే అది గుప్త వంశానికి సంబంధించిన వాళ్ళు. గుప్తా డైనాసిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మౌర్యన్ డైనాసిటీ అనమాట. కొంచెం పేర్లు ఇంచుమించు ఒకేలా ఉంటాయి, అది చూసుకోవాలి. అశోకుడు బుద్ధిజాన్ని కదా మనకి వచ్చింది. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడు ఫాలో అయింది మనకి జైనిజం గా చెప్పడం జరుగుతుంది. జైనిజం ఈజ్ ఫాలోడ్ బై దట్ మౌర్యన్ డైనాసిటీ ఫౌండర్ చంద్రగుప్త మౌర్య. అండ్ అశోకుడు బుద్ధిజం అనమాట. అశోకుడి యొక్క తండ్రిగా బిందుసార అని చెప్తాం. ఫస్ట్ మనకి చంద్రగుప్త మౌర్య వచ్చారు, ఈయన తర్వాత బిందుసార రావడం జరిగింది. బిందుసార మనకి మతాన్ని ఏదాన్ని స్వీకరించారంటే అజివిక లేదా అజ్విక మతం అని చెప్పేసి ఉంటుంది. సో ఈ మతాన్ని స్వీకరించిన వ్యక్తిగా బిందుసారుని చెప్తాం. సో బిందుసార తర్వాత అశోక, ఆయన బుద్ధిజాన్ని స్వీకరించారు. బిందుసార వేరు, బింబిసార వేరు. మనకి మూవీ కూడా వచ్చింది కదా ఈ మధ్యన, బింబిసార. బిందుసార ఇద్దరు వేరనమాట. బిందుసార మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. బింబిసార వచ్చేటప్పటికి హరియాంక వంశం అని చెప్పేసి ఉంటుంది. ఈ వంశానికి సంబంధించిన వ్యక్తిగా బింబిసార అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈయన కొడుకే అజాత శత్రువుగా చెప్తారు. చరిత్రలో తండ్రిని చంపిన మొదటి రాజుగా అజాత శత్రు ఉంటారనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఇలా చదువుకోవాలని. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇలా చదువుకుంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే దీని కింద ఉన్నవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో బ్రిటిష్ ఇండియాలో ఇండియన్ సివిల్ సర్వీస్లో ప్రవేశం పొందిన మొదటి భారతీయుడు ఎవరు? సో నార్మల్గా ఏమని అడుగుతున్నారంటే ద ఫస్ట్ ICS ఆఫీసర్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు, అది క్వశ్చన్. సో ఆప్షన్స్లో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్, రెహమతుల్లా మొహమ్మద్ సయానీ, సత్యేంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పేసి ఉన్నాయి. అండ్ ఇది కూడా SSCలో వన్ ఆఫ్ ద ఫేమస్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ was the first Indian to be admitted to the Indian civil service in British India, that is Satyendranath Tagore గారు. సో ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది.
అయితే ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ద్వారకానాథ్ ఠాగూర్ అని చెప్పేసి ఉన్నారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, ద్వారకానాథ్ ఠాగూర్. సో ద్వారకానాథ్ ఠాగూర్ని ఒక రకంగా ప్రిన్స్ అని కూడా పిలుస్తారంట. ఈయన వచ్చేటప్పటికి కలకత్తాలో యూనియన్ బ్యాంక్ అనే దాన్ని కూడా అప్పట్లో స్టార్ట్ చేశారంట. అండ్ ఠాగూర్ అండ్ కంపెనీ అనే దాన్ని కూడా ఈయన స్టార్ట్ చేయడం జరిగిందనమాట, ద్వారకానాథ్ ఠాగూర్ గారు. సో ద్వారకానాథ్ ఠాగూర్ గారి యొక్క కొడుకు సన్ వచ్చేటప్పటికి మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారుగా చెప్తాం. దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి తత్వబోధిని సభ అని చెప్పేసి ఉంది చూసారా, దాని ఫౌండర్గా ఉన్నారు. హూ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ తత్వబోధిని సభ? దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. అంతేకాకుండా మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఈ బ్రహ్మ సమాజ్ అనే దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా జాయిన్ అయ్యి దాని తర్వాత దీన్ని లీడ్ చేసిన వ్యక్తిగా కూడా దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిని చెప్పడం జరుగుతుంది. సో దేవేంద్రనాథ్ గారి కొడుకులలో ఎవరైతే సన్స్ ఉన్నారో వాళ్ళల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని చెప్పడం జరుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1912లో ఆయన రాసిన గీతాంజలి అనే బుక్ని రిలీజ్ చేశారు. దాని తర్వాత 1913లో ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ద ఫస్ట్ ఇండియన్ హూ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ అని అడిగితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎస్పెషల్లీ లిటరేచర్లో సాహిత్య విభాగంలో మొట్టమొదటి భారతీయుడు నోబెల్ బహుమతిని 1913లో పొందింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అండ్ గీతాంజలి అనే బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన జనగణమన, బంగ్లాదేశ్కి సంబంధించిన అమర్ సోనా బాంగ్లా, ఇలాంటి గీతాలని రచించిన వ్యక్తిగా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని చెప్పడం జరుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి బ్రిటిషర్స్ నైట్హుడ్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే జలియన్ వాలాబాగ్ ఉదాంతాలు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆయన ఆ నైట్హుడ్ అనే బిరుదును కూడా తిరిగి ఇచ్చేయడం జరిగింది. సో ఇవన్నీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించినవి. ఇదే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క ఇంకొక కొడుకు ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఈయన ఫస్ట్ ICS ఆఫీసర్ ఇన్ ఇండియా కింద ఉన్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్వశ్చన్ మనకి తెలుస్తుంది కానీ ఆన్సర్ని అతి కష్టంగా పెట్టాల్సి వస్తుంది, మ్యాక్సిమం తప్పు పెడతారు. ఈ క్వశ్చన్ ఈజీగా ఉంది కదా మాకు తెలుసు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే సడన్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే క్రింది వారిలో బ్రిటిష్ ఇండియాలో ఇండియన్ సివిల్ సర్వీస్లో ప్రవేశం పొందిన రెండవ భారతీయుడు ఎవరు అని చెప్పేసి కూడా క్వశ్చన్ రావచ్చు. ద సెకండ్ ఇండియన్ అండ్ హూ బికమ్ యాజ్ అ ICS ఆఫీసర్ ఇన్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సాధారణంగా మనం ఫస్ట్ పర్సన్ని చదువుతాం, హైలైటెడ్ పర్సన్ని చదువుతాం, చాలా తక్కువ మంది ఇలాంటి క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అప్పుడు మనం ఏమనుకుంటామంటే క్వశ్చన్ పేపర్ కొంత టఫ్గా ఉంది అనుకుంటాం, ఎందుకంటే మనం దాన్ని చూడలేదు కాబట్టి. ఇలాంటివి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ICS ఆఫీసర్ ఏమో సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు. సెకండ్ ICS ఆఫీసర్ వచ్చేటప్పటికి సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఉన్నారు చూసారా. సో ఈయన సెకండ్ ICS ఆఫీసర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన రాయగలం, సెకండ్ ఇచ్చిన రాయగలం. సో మరి థర్డ్ ఫోర్త్ ఉంటారంటే ఇంక అట్లా వెళ్తానే ఉంటుందండి. ఈ ఫస్ట్ సెకండ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఇద్దరు కూడా స్ట్రాంగ్ పవర్ఫుల్ పర్సన్స్. ఫస్ట్ వచ్చిన పర్సన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఉన్నారు చూసారా, ఈయన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఒక బిగ్ పార్ట్ని, ఒక బిగ్ రోల్ని తీసుకున్నారు. అందుకని ఈ పర్సన్ ఇంపార్టెంట్. సురేంద్రనాథ్ బెనర్జీ గారు 1876లో 1876లో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇది ఒక క్వశ్చన్. ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఎవరు స్టార్ట్ చేశారు? సురేంద్రనాథ్ బెనర్జీ గారు. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1876లో. ఈయన సెకండ్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్. అంతేకాదు చాలామంది ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్గా జాయిన్ అయ్యి భారతీయులు రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సుభాష్ చంద్రబోస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసరే, కానీ ఆయన రిజైన్ చేశారు, ఆయన జాబ్కి రాజీనామా చేసిన వ్యక్తి. అయితే ఒక ఇండియన్ సివిల్ సర్వెంట్ని, ఫస్ట్ టైం ఒక ఇండియన్ సివిల్ సర్వెంట్ని బ్రిటిషర్సే తొలగించడం జరిగింది పదవి నుంచి. అదే సురేంద్రనాథ్ బెనర్జీ గారు. సెకండ్ ICS ఆఫీసర్, బ్రిటిషర్స్ తొలగించిన మొట్టమొదటి సివిల్ సర్వెంట్ కూడా ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ గారుగా చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, రెహమతుల్లా మొహమ్మద్ సయానీ అని చెప్పేసి ఉన్నారు కదా. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC అంటాం కదా, అది 1885లో బాంబేలో స్టార్ట్ అయింది. దీనికి మొట్టమొదటిగా అధ్యక్షత వహించింది విమేష్ చంద్ర బెనర్జీ లేదా WC బెనర్జీ అంటాం. సో టోటల్గా మనకి 72 డెలిగేట్స్ వరకు దీంట్లో పార్టిసిపేట్ చేశారు మెయిన్గా.
దాని తర్వాత 1886లో దాదాబాయ్ నౌరోజీ గారు రెండవ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈయనని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇది కలకత్తాలో జరిగింది. నెక్స్ట్ వన్ 1887లో మద్రాస్లో జరిగింది అనమాట. దీనికి ప్రీవియస్ దానికంటే ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. మద్రాస్లో జరిగిన దానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి. దీంట్లో మనకి బబ్రుద్దీన్ త్యాబ్జీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన అధ్యక్షత వహించడం జరిగింది. ద ఫస్ట్ ముస్లిం అండ్ హూ ఏమంటారు బికమ్ ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ అని అడిగితే అది త్యాబ్జీ గారు అనమాట. త్యాబ్జీ గారు తర్వాత రెహమతుల్లా సయానీ గారు మనకి ఐఎన్సికి ఒకసారి అధ్యక్షత వహించడం జరిగింది. ఇది ఆయనకి సంబంధించింది. ఇలా 4 ఆప్షన్స్ని మనం కవర్ చేయొచ్చు. ఆ ఆప్షన్స్కి తగ్గట్టుగా మనం ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా చదువుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ని చదువుకుని వెళ్ళొచ్చు. దానివల్ల బెనిఫిట్ ఉందండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ హిస్టరీ కానీ నేను జీకే కానీ మళ్ళీ చెప్తున్నాను రిపీట్ అవుతాయి. సో ఎందుకంటే అది స్టాట్ సిలబస్ కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మహాత్మా గాంధీ గారు, సో ఇవన్నీ కామన్గా అడిగే క్వశ్చన్స్. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ గమనించాలి. మోడర్న్ హిస్టరీ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం నార్మల్గా. ఇందులో ఒక 2 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నార్మల్గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్ మాత్రం ఎక్కడో అక్కడ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను ఇలాంటి క్వశ్చన్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా ఈ మధ్యన అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి భగత్ సింగ్ గారు, రాజ్ గురు, సుఖదేవ్, అండ్ నెక్స్ట్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, అండ్ సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇలా చదువుకుంటా వచ్చాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది వేరు. రాణి గైడినిలు అని చెప్పేసి ఒకటి, లేకపోతే మణిపూర్ రెజిమెంట్కి సంబంధించిన ఒక చిన్న ఇష్యూస్ కావచ్చు, కిట్టూరి చెన్నమ్మ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మాతా హజ్రాంగి అనే పర్సన్, సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. ఆ అన్సంగ్ హీరోస్ గురించి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ క్వశ్చన్స్లో ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. అంత మాత్రాన హిస్టరీ క్వశ్చన్స్ అన్ని టఫ్గా వస్తాయని కాదు. ఇలా ప్రిపేర్ అయిన హిస్టరీలో ది బెస్ట్గా ఆన్సర్స్ పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సో ఇక్కడ చూడండి. అండ్ జువాన్ జాంగ్ ప్రకారం నలంతా బౌద్ధ విహారం కొత్తగా ప్రవేశించే వారికి కఠినమైన ప్రశ్నల్ని అడుగుతుంది. వాటికి సమాధానం ఇవ్వడం చాలా కష్టం. సో అకార్డింగ్ టు దట్ జువాన్జాంగ్, నలంద బుద్ధిస్ట్ మానిస్ట్రీ అండ్ హూ ఆస్క్డ్ ద టఫ్ క్వశ్చన్స్ టు న్యూ ఎంట్రన్స్ అండ్ విచ్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. సో ఆప్షన్స్లో ద యంగెస్ట్ మాంక్, హెడ్ ఆఫ్ ద మడ్, గేట్ కీపర్, ఓల్డెస్ట్ మాంక్. నేను మీకు అదే చెప్పాను, ఇచ్చిన 3 క్వశ్చన్స్లో ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారు. మీ మైండ్ సెట్ని అలా ప్రిపేర్ చేయండి. దానివల్ల మనం ఎగ్జామ్లో సబ్జెక్ట్కి భయపడం ఫస్ట్. మిగతా 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ పెట్టచ్చు హ్యాపీగా. ఒక క్వశ్చన్ మాత్రం మీరు సబ్జెక్ట్ నేర్చుకోగలిగితేనే ఆన్సర్ పెట్టగలరు. సో దీనికి ఇలాంటి టఫెస్ట్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ పెట్టడం ఈజీనే ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో అప్పుడు. సో జనరల్గా మనం ఈ యూనివర్సిటీస్ గురించి చెప్పినప్పుడు క్లాసెస్లో ఎలా చెప్తాము అంటే, మనకి మెయిన్గా ఏన్షియంట్ హిస్టరీలో 3 యూనివర్సిటీస్, 3 విశ్వవిద్యాలయాలు కనిపిస్తాయి. ఒకటి తక్షశీల విశ్వవిద్యాలయం అని చెప్పేసి అంటాం. రెండోది వచ్చేటప్పటికి నలంద విశ్వవిద్యాలయం అనే దాన్ని చెప్తాం. అండ్ మూడోది విక్రమశీల యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ మీద క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు. ఎలా అడుగుతారు? ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి పురాతనమైన విశ్వవిద్యాలయంగా కన్సిడర్ చేసే దాంట్లో ఒకటి తక్షశీల. సో ఇది ప్రజెంట్ ఇండియాలో లేదు కాబట్టి దీన్ని ఇండియాలో ఓల్డెస్ట్ అనం, వరల్డ్లో ఓల్డెస్ట్ యూనివర్సిటీగా చెప్తాం. ఒకప్పుడు ఇండియన్సే దీన్ని, మనకి ఇండియన్స్ కిందే ఇది ఆధీనంలో ఉండేదన్నమాట. నెక్స్ట్ నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ బీహార్లో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయంగా నలంద యూనివర్సిటీని చెప్తాం. దీన్ని గుప్త వంశస్థుడైన కుమారగుప్త 1 అనే పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన నిర్మించడం జరిగింది. కుమారగుప్త 1 ఈజ్ అ కన్స్ట్రక్టర్ ఆఫ్ ద నలంద యూనివర్సిటీ. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ లాంటి వాటిలో అడిగారు. నెక్స్ట్ విక్రమశీల యూనివర్సిటీ. ఇది కూడా బీహార్లోనే ఉంది. సో దీన్ని మనకి ధర్మపాల అనే రాజు నిర్మించడం జరిగింది. ధర్మపాల.
సో ఇవి ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. ఇది వెస్ట్రన్ పీపుల్ ఎవరైతే మనకి ఏన్షియంట్ టైంలో ఇండియా వైపు అటాక్ వచ్చారో, మెసడోనియన్ కింగ్డమ్ కావచ్చు, అకమేనియన్ కింగ్డమ్ కావచ్చు, వాళ్ళు వచ్చిన టైంలో ఆ టైంలో నిర్మించబడిన యూనివర్సిటీ ఇది తక్షశిల అనేది. ప్రజెంట్ ఇండియాలో లేదు, ఇండియా పాక్ బోర్డర్ దగ్గర ఇది లొకేట్ అయి ఉందన్నమాట. నలంద యూనివర్సిటీ బీహార్లో ఉంది. కుమారగుప్తా వన్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. విక్రమశీల, ధర్మపాల అనమాట ఇట్లా. అయితే ఇప్పుడు క్వశ్చన్ చూడండి, నలంద యూనివర్సిటీకి సంబంధించే అడిగారు కానీ కొంచెం డిఫరెంట్గా అడిగారు. దీని మీద ఎగ్జాక్ట్గా ఆన్సర్ అనేది లేదనమాట. ఎందుకు ఈ మ్యాటర్ని మనం క్లాస్లో డిస్కస్ చేయమంటే ఇది జస్ట్ డిస్కషన్ అండ్ డిబేటబుల్ కాన్సెప్ట్. జువాన్జాంగ్ ఆయన రాసిన బుక్స్లో, జువాన్జాంగ్ ఒక యాత్రికుడు అనమాట. ఈయన మనకి ఆల్మోస్ట్ 629 BC ఆ టైంలో ఇండియాకి రావడం జరిగింది. 16 years ఇండియాలోనే ఉండిపోయారంట, 16 సంవత్సరాల వరకు. 629 ఆ టైం పీరియడ్ నాకు గుర్తులేదండి, బట్ ఆల్మోస్ట్ మనకి 16 years ఇండియాలో ఆయన అయితే ట్రావెల్ చేశారనమాట. చైనా నుంచి వచ్చి జువాన్జాంగ్ అనే పర్సన్. ఆ 16 yearsలో ఆయన ఇండియాకి సంబంధించి చాలా వరకు మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నలంద యూనివర్సిటీలోనంటే చైనా, మిగతా ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి ఇండియాలో చదువుకునే వాళ్ళంట. ఆ టైంలో ఎవరైనా కొత్తగా వచ్చి అందులో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది ఎలా ఉండేదంటే, అక్కడ ఉండే గేట్ కీపర్స్ ఉంటారు చూసారా, ఆ గేట్ కీపర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళంట. ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ అనేవి బాగా వస్తేనే వాళ్ళని లోపలికి పంపించేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు అక్కడ విద్యని అభ్యసించడం జరిగేది. ఎడ్యుకేషన్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ అంతా ఉండేదన్నమాట. సో ఇలా జువాన్జాంగ్ చెప్పారు మనకి. కానీ ఇట్లా జరిగినట్టుగా మిగతా ఏ చారిత్రాత్మకమైన ఆధారాలు అనేవి లేవన్నమాట. అందుకని ఇది ఒక డిస్కషన్, డిబేటబుల్ టాపిక్. కాకపోతే ఇక్కడ ఆయన కంప్లీట్గా మెన్షన్ చేసేసాడు ఎగ్జామినర్. ఒకవేళ ఎగ్జామినర్ ఇలా మెన్షన్ చేయకపోతే మీరు అడగచ్చు, మేడం డిస్కషన్ అంటారు ఎలా అడుగుతారని. జువాన్జాంగ్ ప్రకారం అయితే ఇలాగే కరెక్ట్, గేట్ కీపరే సో మనకి క్వశ్చన్స్ అడిగే వాళ్ళని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అ కరెక్ట్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు, నలంద యూనివర్సిటీ అనేది కట్టించడం కుమారగుప్తా వన్ అనే పర్సన్ కట్టించారు. దీన్ని ధ్వంసం చేసింది ఎవరు, దీన్ని డిస్ట్రాయర్ ఎవరు అని అడుగుతారు. బక్తియార్ ఖిల్జీ అని చెప్పేసి ఆఫ్ఘన్ టర్క్ జనరల్ కమాండర్గా చెప్తారనమాట. బక్తియార్ ఖిల్జీ 1190 టైంలో ఆయన దీనిని కోళ్ళగొట్టడం జరిగిందనమాట. 1190 ఆ ప్రాంతంలో బక్తియార్ ఖిల్జీ అనే పర్సన్ ఒక ఆఫ్ఘన్ టర్క్ రూలర్గా చెప్తారంట. ఆయన నలంద యూనివర్సిటీని కంప్లీట్గా ధ్వంసం చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ మనకి డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సో క్వశ్చన్ చూడండి. స్వామి దయానంద సరస్వతి హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించిన సంస్థని స్థాపించారు. ఏ సంస్థని స్థాపించారు? స్వామి దయానంద సరస్వతి ఫౌండెడ్ దట్ విచ్ ఆర్గనైజేషన్ దట్ అటెంప్టెడ్ టు దట్ రీఫార్మ్ హిందూయిజం, లైక్ ఆది ధర్మ సమాజ, ఆది హిందూ సమాజం అండ్ వేదాంత సమాజం, ఆర్య సమాజం అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆర్య సమాజ్. 1875లో ఆర్య సమాజ్ అనే దాన్ని మనకి స్వామి దయానంద సరస్వతి హిందూయిజాన్ని మళ్ళీ తిరిగి సంస్కరించడానికి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఈయన ఒక నినాదాన్ని కూడా ఇచ్చారనమాట. గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పేసి ఒక నినాదాన్ని కూడా ఈయన ఇవ్వడం జరిగింది. వేదాలకి తరలి వెళ్ళండి అనే నినాదాన్ని మనకి స్వామి దయానంద సరస్వతి ఇవ్వడం జరిగింది. ఈయన ప్రకారం ఏంటి అంటే మనకి ఆర్యులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మనకి డిఫరెంట్ రీజన్ నుంచి వచ్చినట్టుగా ఈయన కొన్ని సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. ఆర్యుల గురించి ప్రస్తావించిన వాళ్ళు ఇద్దరిని ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. ఒకటి స్వామి దయానంద సరస్వతి ప్రస్తావించారు. అలాగే నెక్స్ట్ మనకి బాలగంగాధర్ తిలక్ ఉంటారు కదా, ఆయన కూడా ఆర్యుల యొక్క ఉనికి, ఆర్యులకి సంబంధించిన ఆరిజిన్ కావచ్చు, ఆ ట్రేసెస్ గురించి డిస్కస్ చేశారు. బాలగంగాధర్ తిలక్ గారు ఒక బుక్ రాశారనమాట. దాని పేరు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్గా చెప్పొచ్చు. ఈ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్లో ఆర్యులు సైబీరియన్ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా కూడా ఆయన కొంతవరకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాంటి స్వామి దయానంద సరస్వతి స్టార్ట్ చేసింది ఆర్య సమాజ్. వేదాంత సొసైటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట, వేదాంత సొసైటీ. సో దీన్ని స్వామి వివేకానంద గారు స్టార్ట్ చేశారు. సో అది కూడా వెస్ట్రన్ వరల్డ్లో మనకి ఎక్కువగా ఈ సంస్కరణలు తీసుకురావడానికి స్వామి వివేకానంద గారు స్టార్ట్ చేసిన దానిగా వేదాంత సొసైటీ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి వాటిలో చాలా ఉన్నాయండి. బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. బ్రహ్మ సమాజ్ అనే దాన్ని మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే ఒక బిరుదుని కూడా ఇవ్వడం జరిగింది. అది ఎవరిచ్చారని అడుగుతారు.
అక్బర్ 2 అనే చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి ఉన్నారు, ఆయన రాజా 2 అనే టైటిల్ ఇచ్చారు. హూ గివెన్ దట్ రాజా టైటిల్ టు దట్ రామ్ మోహన్ రాయ్? అక్బర్ 2 అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజా అనే టైటిల్. ఆయన బ్రహ్మ సమాజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. 1829లో మనకి సతీ నిషేధ చట్టం అనేది వచ్చింది. అబాలిషన్ ఆఫ్ సతీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఇది ఎవరు తీసుకొచ్చారంటే అప్పట్లో ఉన్న బ్రిటిష్ అధికారి విలియం బెంటిక్ అనే పర్సన్ తీసుకొచ్చారు, ఆ గవర్నర్ జనరల్. సో విలియం బెంటిక్ 1829లో అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ అనేది తీసుకురావడానికి కారణం రాజా రామ్మోహన్ రాయ్ గారుగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని చెప్పేసి ఉంది. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే దాన్ని స్థాపించిన వ్యక్తిగా గోపాలకృష్ణ గోఖలే గారిని చెప్తాం. గోపాలకృష్ణ గోఖలే యొక్క ఎవరు రాజకీయ గురువు? ఈయన ఎవరికి రాజకీయ గురువు అంటే మహాత్మా గాంధీ ఉన్నారు చూసారా, మహాత్మా గాంధీ గారికి రాజకీయ గురువుగా గోపాలకృష్ణ గోఖలే గారిని చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు మనకి నార్మల్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫర్, ఈవెన్ సిజిఎల్లో కూడా కొన్ని సార్లు రైల్వేస్లో. సో మనకి మహాత్మా గాంధీ గారి యొక్క రాజకీయ గురువు, పొలిటికల్ గురువు వచ్చేటప్పటికి గోపాలకృష్ణ గోఖలే గారు. సో ఈయన మనకి సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే దాన్ని స్థాపించారు. బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆర్య సమాజ్ వచ్చేటప్పటికి స్వామి దయానంద సరస్వతి. వేదాంత సొసైటీ వచ్చేటప్పటికి స్వామి వివేకానంద ఎవరైతే ఉంటారో సో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి థియోసోఫికల్ సొసైటీ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ థియోసోఫికల్ సొసైటీ అనే దాన్ని మనకి ఇండియాలో కాదు, సో మనకి వెస్టర్న్ వరల్డ్ లో స్టార్ట్ చేశారు. మేడం బ్లావ్సికీ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో సో బ్లావ్సికీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా అనిబీసెంట్ గారు ఇండియాకి రావడం జరిగింది అనమాట. అనిబీసెంట్ గారు ఇండియాకి వచ్చిన తర్వాత మనకి స్టార్ట్ చేసిన ఉద్యమంగా 1916లో చెప్పే ఉద్యమం ఏది అంటే హోమ్ రూల్ ఉద్యమం అంటాం. 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని అనిబీసెంట్ గారు మద్రాసు మిగతా ప్రాంతాలలో, అండ్ నెక్స్ట్ మనకి బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్ర దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ప్రెడ్ చేసిన వ్యక్తులుగా కూడా చెప్పొచ్చు అనమాట. అనిబీసెంట్ గారు మనకి పాపులర్గా తీసుకెళ్లిన న్యూస్ పేపర్స్లో ఒకటి న్యూ ఇండియా అనే న్యూస్ పేపర్ని చెప్పొచ్చు అనమాట. న్యూ ఇండియా అనే పత్రిక. సో ఫస్ట్ విమెన్ అండ్ హూ బికమ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మొట్టమొదటి మహిళగా ఏర్పాటైంది, ప్రెసిడెంట్గా వచ్చింది ఎవరు అంటే అనిబీసెంట్ గారు. బట్ మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు గారు. ఆ చిన్న డిఫరెన్స్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇండియన్ విమెన్ హూ బికమ్ ద ఐఎన్సి ప్రెసిడెంట్ అంటేనేమో సరోజినీ నాయుడు గారు. ఫస్ట్ ఇండియన్ విమెన్ హూ బికమ్ ప్రెసిడెంట్ అని అడిగితే మనమేమో ఐఎన్సికి అనిబీసెంట్ గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఇలా వీటికి సంబంధించి కొంతవరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ సోషల్ రీఫార్మ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వితంతు పునర్వివాహం, విడో రీమ్యారేజ్ కోసం పాటుపడిన వ్యక్తిగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా సత్యశోధక సమాజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో సత్యశోధక సమాజ్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి ఈ మొత్తం సోషల్ మూమెంట్స్ అన్ని చూసుకోండి. ఈ చాప్టర్ అయిపోతుంది ఈజీగా, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా అయిపోతుంది. మీకంటూ కొంత పోర్షన్ ఎగ్జామ్కి కంప్లీట్ అయినట్టుగా కూడా ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సో క్వశ్చన్ చూడండి. క్రింద ఏ గుప్త పాలకులు అతని సైనిక విజయాల కారణంగా ఇండియన్ నెపోలియన్ గా కీర్తించబడ్డారు? సో హూ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇండియన్ నెపోలియన్ ఫ్రమ్ దట్ గుప్తా డైనాసిటీ ఆర్ గుప్తా రూలర్స్ గా క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్స్ లో శ్రీగుప్త, చంద్రగుప్త 1, చంద్రగుప్త 2, సముద్రగుప్తుడు. సో ఫస్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నెపోలియన్ అని పిలిచేది ఎవరిని అంటే సముద్రగుప్తుని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. చంద్రగుప్త 2 ఉన్నారు చూసారా, ఈయనని సాకారి అని చెప్పేసి పిలుస్తారు. శకులని హరించిన వారు కాబట్టి ఈయనని సాకారిగా పిలవడం జరుగుతుంది. సో గుప్తా డైనాసిటీలో రెండు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తుని, షాకారిగా చంద్రగుప్త 2ని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం మిగతావి. గుప్తా డైనాసిటీని స్టార్ట్ చేసింది, గుప్తా రాజ్యాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి ఫౌండర్ గా శ్రీగుప్త అనే పర్సన్ ని చెప్తాం. ఆయన తర్వాత చంద్రగుప్త 1 ఎవరైతే ఉంటారో దీనిని రియల్ ఫౌండర్ గా చెప్తారు. అంటే ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, రాజ్యాన్ని ఎక్స్టెన్షన్ చేసిన వ్యక్తిగా కూడా చంద్రగుప్త 1ని చెప్తాం.
దాని తర్వాత చాలా పవర్ఫుల్ వ్యక్తిగా సముద్రగుప్తుని చెప్తాం. ఈయన చాలా వరకు మనకి ఎక్కువగా అటు సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో ప్లేసెస్ని కూడా ఆక్యుపై చేసుకున్న పర్సన్ అంట సముద్రగుప్త అనే ఆయన. ఈయన టైంలో ఏవైతే కాయిన్స్ ప్రింట్ అవుతాయో నాణాలు, అవి మనకి తెరచాప ఓడ, సో ఓడకి సంబంధించి తెరచాపలా ఉంటుంది కదా, బోట్ సింబల్తో ఉన్న కాయిన్స్ మనకి సముద్రగుప్త 2 టైంలో ప్రింట్ అయ్యాయి. వీణా సింబల్తో ఉన్న కాయిన్స్ కూడా సముద్రగుప్త 2 టైంలో మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. ఎక్కువ అశ్వమేధ యాగాల్ని చేసిన గుప్తా రాజుగా కూడా సముద్రగుప్తుని చెప్తాం. ఈయనని ఇండియన్ నెపోలియన్గా కూడా పిలవడం జరుగుతుంది. ఇది సముద్రగుప్తుడికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్తాం. ఆయన తర్వాత నెక్స్ట్ చంద్రగుప్త 2 అనే ఆయన వస్తారు. ఈయనకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి విశాఖ దత్తుడు రాసిన దేవి చంద్రగుప్తం అనే దాంట్లో ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ముద్ర రాక్షస మౌర్యన్స్కి సంబంధించి, అది దేవి చంద్రగుప్తం. ఈ 2 విశాఖ దత్తుడే రాశాడనమాట. ఈయన కాలంలో వచ్చిన శకులు ఎవరైతే ఉన్నారో సాకా కింగ్స్, వాళ్ళని డిఫీట్ చేశారు కాబట్టి ఈయనని సాకారి అని కూడా పిలవడం జరుగుతుంది, చంద్రగుప్త 2 అనే పర్సన్ని. ఈయన తర్వాత నెక్స్ట్ కుమారగుప్త రావడం జరుగుతుంది. ఆయన టైంలోనే నలంద యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత స్కందగుప్త, వినయగుప్త ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. తర్వాత మనకి ఈ గుప్తా డైనాసిటీ అనేది వీక్ అయిపోతుంది. గుప్తుల కాలంలో వాళ్ళని వీక్ రూలర్స్గా ఉన్నప్పుడు అటాక్ చేసిన గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమని పిలుస్తారంటే హున్స్ అని చెప్పేసి పిలుస్తారు. గుప్తుల కాలంలో ఎవరైతే మనకి వీక్ కింగ్స్ ఉన్నారో, సో బలహీనమైన రాజులు ఉన్నారో, ఆ టైంలో అటాక్ చేసిన పర్సన్స్ హున్స్గా చెప్పడం జరుగుతుంది. అది ఒక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్, ఈ చంద్రగుప్త 2 ఉన్నారు చూసారా, ఈయన యొక్క ఆస్థానంలో మనకి నెంబర్ ఆఫ్ పోయిట్స్, డిఫరెంట్ పోయిట్స్ ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే మనకి అష్టదిగ్గజాలు అంటారు చూసారా, అలాంటి వ్యక్తులు చంద్రగుప్త 2 టైంలో ఉండేవాళ్ళంట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా కాళిదాస్ అనే పర్సన్ని చెప్పచ్చు. కాళిదాస్ని ఇండియన్ షేక్స్పియర్ అని కూడా పిలుస్తారనమాట. ఈయన చంద్రగుప్త 2 యొక్క ఆస్థానంలో కూడా ఉండేవాళ్ళంట. ఈయనతో పాటుగా నెక్స్ట్ మనకి ఆర్యభట్ట కావచ్చు, సో ఈయన ఆర్యభట్టీయం అనే దాన్ని రాశారు. ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా చంద్రగుప్త 2 కాలంలో మీరు చూడొచ్చు అనమాట. ఇది గుప్త వంశానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకునేది. ఈ శాకా కింగ్స్ ఉన్నారు చూసారా, ఈ శాకా కింగ్స్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్గా రుద్రధామనుడు అనే పర్సన్ అని చెప్తాం, లేదా యూ కెన్ కాల్ యాజ్ అ రుద్రధామన్. రుద్రధామన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఎస్ఎస్సిలో, దాన్ని జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి అంటాం. జూనాగఢ్ శాసనం, జూనాగఢ్ ఏరియా, జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్, జూనాగఢ్ ప్లేస్ ఏది ఇచ్చినా సరే మీ ఆన్సర్ ఏమవ్వాలంటే గుజరాత్ అవ్వాలి. ఎందుకంటే గుజరాత్లోనే ఈ జూనాగఢ్ శాసనం అనేది ఉంది. అయితే ఈ జూనాగఢ్ శాసనంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. జూనాగఢ్ శాసనం ఫస్ట్ టైం ఇండియాలో సాంస్క్రిట్ భాషలో వేయించబడింది. చేస్టీ సంస్కృత భాషలో మొట్టమొదటి శాసనంగా ఇండియాలో వేయించబడింది జూనాగఢ్. దీన్ని వేయించింది సాకరాజు అయిన రుద్రధామనుడు. ఈ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ గుజరాత్లో మనకి మెయిన్గా చెప్పేది దేనికి సంబంధించి అంటే ఒక లేక్ గురించి చెప్తుందంట. ఒక సరస్సు ఏదైతే ఉంటుందో సో దాని గురించి చెప్తుంది. ఈ సరస్సు మౌర్యుల కాలంలో మనకి గుజరాత్ ఏరియాలో మనకి తవ్వించబడింది. సుదర్శన లేక్ అని చెప్పేసి అంటాం, సుదర్శన తటకం అని చెప్పేసి అంటాం. సో అది మౌర్యుల కాలంలో చంద్రగుప్త 1కి సంబంధించి ప్రతీకగా దాన్ని చంద్రగుప్త మౌర్యకి సంబంధించి ప్రతీకగా దాన్ని తీసుకొచ్చారంట, అలా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సముద్రగుప్తుడి గురించి మనకి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అనమాట. సముద్రగుప్తుడి యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో హరిసేనుడు, ఆయన ఈ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్లో వాళ్ళ గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది. గుప్తా డైనాసిటీ అంటే మీకు 2 శాసనాలు గుర్తుకు రావాలి. జూనాగఢ్ శాసనం అనేది గుర్తుకు రావాలి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ హరిసేనుడు ఇచ్చాడు, సముద్రగుప్తుడి గురించి మెన్షన్ చేస్తారు. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ రుద్రదామండు ఇచ్చారు. రుద్రదామండు సాకా కింగ్ అనమాట. సకులని హరించిన వాడు అని శాకారి అని చంద్రగుప్త 2ని పిలవడం జరుగుతుంది. అలా మీరు ఇలా లింక్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క పాయింట్ని చదువుకుంటే వీటిని మర్చిపోరండి, అలా చదువుకోవచ్చు దీన్ని. ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైం అయిపోయింది. చూడండి, ఖేద్ రైతు ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్ క్రింది వాటిలో ఏది?
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మెయిన్ డిమాండ్ ఆఫ్ ద పీసెంట్ మూవ్మెంట్ ఆఫ్ ఖేద్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో అయితే ఈ క్వశ్చన్స్లో ఆప్షన్స్ చూడండి. హైబ్రిడ్ విత్తనాలను అందించాలి, ఉచిత నీటిపారుదల సౌకర్యం కల్పించాలి, తోటల పెంపక వ్యవస్థని తొలగించాలి, రెవెన్యూ వసూలు డిమాండ్ చేయాలి. రెవెన్యూ డిమాండా, లేకపోతే ప్లాంటేషన్ సిస్టమా, ఫ్రీ ఇరిగేషన్ ఫెసిలిటీయా, హైబ్రిడ్ సీడ్స్ని ప్రొవైడ్ చేయాలా? సో ఇట్లా ఇవ్వడం జరిగింది. అసలు ఫస్ట్ మీకు ఖేద్ సత్యాగ్రహ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే సరిపోతుంది. గాంధీ గారు ఆఫ్రికాకి వెళ్ళారని, అక్కడ సత్యాగ్రహాలు లాంటి వాటిని చేపట్టారని, తిరిగి కంప్లీట్గా ఇండియాకి 1915 జాన్ 9న తిరిగి వచ్చేసారు. అందుకే ప్రతి సంవత్సరం ఇండియాలో భారతీయ ప్రవాస దివాస్ డే, దాన్ని ఎన్ఆర్ఐ డే అని కూడా అంటాం, జాన్ 9న సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. 1915లో ఈ డేట్లో ఆయన వచ్చారు కాబట్టి. సో ఆయన వచ్చేసిన తర్వాత 2 years ఆయన ఇండియాలో దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. కేవలం ఇండియాలో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేస్తూ ఆశ్రమాలని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో మ్యాక్సిమం టైంని యూటిలైజ్ చేసుకున్నారు. అలాంటి ఆశ్రమాన్ని మనకి గుజరాత్లో సబర్మతి ఆశ్రమంగా రూపుదిద్దుకుంది. సబర్మతి ఆశ్రమానికి ముందర సేవాగ్రామ్ అని, దానికన్నా ముందర ఇంకొకటని, అలాంటి చాలా వాటిని నిర్మించారు. కానీ అంబాలాల్ సారాభాయ్ యొక్క హెల్ప్ తోటి సబర్మతి ఆశ్రమాన్ని ఫైనల్గా ఆయన ప్లేస్గా చేసుకోగలిగారు. సో దాని తర్వాత 1917లో ఫస్ట్ మూమెంట్ స్టార్ట్ అయిందనమాట. సో దాన్ని మనకి చాంపరన్ సత్యాగ్రహగా చెప్పడం జరుగుతుంది. సో ఈ చాంపరన్ సత్యాగ్రహ అనేది మనకి ఎక్కడ జరిగిందంటే బీహార్లో. సో దీన్ని నీలిమందు విప్లవం లేదా ఇండిగో రివల్యూషన్ అని కూడా పిలుస్తారు. సో నీలిమందుని బలవంతంగా పండించడం, దానికి సంబంధించిన ట్యాక్సెస్ బ్రిటిషర్స్కి రైతులకి మధ్య జరుగుతుంది. సో అందుకని చెప్పేసి రాజ్ కుమార్ శుక్లా అనే రైతు యొక్క ఇన్ఫర్మేషన్ వల్ల గాంధీ గారు చాంపరన్ అనే ప్రాంతంలో బీహార్లో సత్యాగ్రహ చేపడతారు. ఫస్ట్ మూమెంట్ అనమాట గాంధీ గారిది ఇండిగో రివల్యూషన్గా చెప్తాం. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత 1918 వచ్చేటప్పటికి గుజరాత్లో కరువు సంభవిస్తుంది. గుజరాత్లో డ్రాట్ సిచ్యువేషన్ వస్తుంది. ఈ డ్రాట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇద్దరికి ప్రాబ్లం వస్తుంది గుజరాత్లో. ఒకటి పంటల్ని పండించే రైతులకి, ఫార్మర్స్గా చెప్పచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఎవరికంటే వర్కర్స్, మిల్లులో పనిచేసే వర్కర్స్కి కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ రైతులకి ఎక్కువగా ప్రాబ్లం వచ్చిన ప్రాంతం ఏదంటే ఖేద్ అనే ప్రాంతం గుజరాత్ ఏరియాలో. అండ్ ఈ వర్కర్స్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే అహ్మదాబాద్ మిల్ ఏదైతే ఉందో అక్కడ ఆ వర్కర్స్కి ఎక్కువగా ప్రాబ్లం వచ్చిందనమాట. 1918లో ఏం జరిగిందంటే మనకి ఈ ఖేద్ సత్యాగ్రహ ఉంది చూసారా, ఈ ఖేద్ సత్యాగ్రహ మార్చ్ మంత్లో జరిగిందనమాట. 18 అని కొంతమంది చెప్తారు, 21 మార్చ్ అని కొంతమంది, 22 మార్చ్ అని చెప్తారు. ఆ టైంలో గుజరాత్లో ఖేద్ సత్యాగ్రహాన్ని లాంచ్ చేశారు. ఖేద్ సత్యాగ్రహంలో ఏంటంటే రైతుల్ని బలవంతంగా పన్నులు కట్టేలా చేసేవాళ్ళు బ్రిటిషర్స్. ఒక పక్క కరువు ఉన్నా సో బలవంతంగా పన్నులు కట్టించేవాళ్ళు అనమాట. అది ప్రాబ్లం. సో రైతుల్ని అలా పన్నులు కట్టించకూడదు అని, రెవెన్యూని అట్లా డిమాండ్ చేయకూడదు అని, సో మనకి కొంత టైం వరకు రైతులకి ఫ్రీ స్పేస్ అనేది ఇవ్వాలి అని, కొంతవరకు వాళ్ళని వదిలేయాలి అని ట్యాక్స్కి సంబంధించి అలాంటి డిమాండ్స్ అన్ని ఖేద్ సత్యాగ్రహాలో ఉన్నాయి. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లో ఏంటంటే సో మనకి కరువు ఉంది కాబట్టి వర్కర్స్ని ఆదుకోవాలి, ప్రజెంట్ జీతం ఇవ్వడం వాళ్ళు ఆపేశారనమాట బ్రిటిషర్స్. ఆ జీతం ఇవ్వాలి, దాంతోపాటుగా కంపెన్సేషన్ అమౌంట్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా గాంధీ గారు అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ని లాంచ్ చేశారు. అలా ఈ 2 స్ట్రైక్స్ని 1918లోనే, ఒకటి ఫెబ్ మంత్లో, ఒకటి మార్చ్ మంత్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. వీటిని ఖచ్చితంగా అడుగుతారు. 1917, 1918లో ఈ 3 మూమెంట్స్ మనకి గాంధీ గారికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి పడతా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, హైబ్రిడ్ విత్తనాలకి సంబంధించి ఖేద్ సత్యాగ్రహ, ఉచిత నీటి పారుదల సౌకర్యమా, తోటల పెంపక వ్యవస్థ, రెవెన్యూ వసూలు సడలించబడతాయా? సో రెవెన్యూ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది సడలించబడుతుంది కదా. సో కాబట్టి ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీటితో పాటు మిగతావి కూడా చూసేసుకోండి. ఏంటవి? 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాన్ని గాంధీ గారు 1920లో లాంచ్ చేశారు. అది ఒకటి. 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం అనే దాన్ని గాంధీ గారు 1942లో లాంచ్ చేయడం జరిగిందనమాట. అలాగే నాటల్ కాంగ్రెస్ అనే దాన్ని సౌత్ ఆఫ్రికాలో లేదా ఆఫ్రికాలో ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా కూడా మహాత్మా గాంధీ గారిని చెప్పడం జరుగుతుంది. సో ఇలా, అలాగే మహాత్మా గాంధీ గారు ఆండ్రూస్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. ఈ ఆండ్రూస్ అనే వ్యక్తికి ఆయన మనకి దీనబంధు అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చారు. సో ఇద్దరు ఉన్నారండి ఇక్కడ. వీటి మీద కూడా చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేశబంధు, దీనబంధు. దేశబంధు అని చిత్తరంజన్ దాస్ గారిని అంటాం, సిఆర్ దాస్. చిత్తరంజన్ దాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ దేశబంధు.
ఆండ్రూస్ని దీనబంధు అని చెప్పేసి అంటాం. ఈ దీనబంధు టైటిల్ ఆండ్రూస్కి ఇచ్చింది మహాత్మా గాంధీ గారు. ఈ రెండింటి మీద కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. గాంధీ గారికి సంబంధించిన మూమెంట్స్ ఇవి. ఇందులో ఒకటి ఖేద్ సత్యాగ్రహ. ఖేద్ సత్యాగ్రహలో రెవెన్యూ వసూళ్లు సడలించబడతాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరే, ఇక్కడ చూడండి. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఇన్ విచ్ ఇయర్? గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. 1930s 1930 ఆ టైంకి గాంధీ గారు శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనేది అన్ని స్టార్ట్ చేశారు. ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్లోనే భాగంగా 1930లో గాంధీ గారు స్టార్ట్ చేసిన ఇంకొక సత్యాగ్రహం పేరే దండి సత్యాగ్రహం అని చెప్పేసి అంటాం, లేదా సాల్ట్ సత్యాగ్రహ లేదా ఉప్పు సత్యాగ్రహం అని కూడా చెప్తాం. సో ఈ ఉప్పు సత్యాగ్రహం టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన చాలా మంది పాల్గొన్నారు. గాంధీ గారి ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సాల్ట్ మీద ట్యాక్స్ని రిమూవ్ చేయడానికి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేజర్ థింగ్ దీన్ని చెప్పొచ్చు. సబర్మతి నుంచి దండి వరకు కూడా గాంధీ గారు మనకి నడిచి వెళ్ళి అక్కడ ఉప్పుని పట్టుకోవడం ద్వారా మనకి ఈ ట్యాక్స్ని రిమూవ్ చేయమని శాసనాన్ని ఉల్లంఘించినట్టుగా ఇట్లా ఈ ఉద్యమాన్ని నడిపారనమాట. సో దీంట్లో గాంధీ గారు అరెస్ట్ అయ్యారు, సరోజినీ నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. ఇలా చాలా మంది కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది శాసన ఉల్లంఘన ఉద్యమంలో. ఇవన్నీ దాని హైలైట్స్ అన్నమాట. ఆ టైంలో ఏమవుతుంది అంటే 2 ఈవెంట్స్ ప్యారలల్గా జరుగుతాయి. ఒకటి, బ్రిటిషర్స్ ఏవైతే లాస్ తీసుకొచ్చారో దానిని ఒబే చేయకుండా ప్రొటెస్ట్ చేయడం అనేది ఇందులో ఒక భాగంగా జరుగుతుంది. అదే టైంలో మనకి సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేవి ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిషర్స్ పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు బ్రిటిషర్స్కి ఇండియన్ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనే దాన్ని లండన్లో అరేంజ్ చేస్తారు. ఇండియాకి సంబంధించిన పలు పార్టీ పర్సన్స్ అందరినీ కూడా దానికి పిలుస్తారనమాట. అలా 1931 ఆ ప్రాంతంలో మనకి 1930-31 ఆ ప్రాంతంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ది జరిగినప్పుడు మనకి మెయిన్గా అంబేద్కర్ గారు అలాగే మొహమ్మద్ అలీ జిన్నా గారు చాలా మంది వెళ్తారు. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ గాంధీ గారు కానీ దానికి అటెండ్ కారు. దానికి కారణం ఏంటి అంటే 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతుంది కదా. సో దాంట్లో ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు గాంధీ గారు ఇర్విన్ గారికి ఒక లెటర్ని ఇవ్వడం జరుగుతుందంట. అంటే ఆయన పత్రికలో ప్రింట్ చేశామని చెప్తా ఉంటారనమాట. ఆ లెటర్లో కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్లో ఏంటంటే ఎవరినైతే ఇలాంటి ఉద్యమాల్లో అరెస్ట్ చేశారో, పొలిటికల్ ప్రిజనర్స్ అంటారు, రాజకీయ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిలీజ్ చేయాలి. అది ఒకటి. రెండోది, ఈ ట్యాక్స్ ఉంది చూసారా సాల్ట్ మీద, దాన్ని తీసేయాలి. మూడోది వచ్చేటప్పటికి బ్రిటిషర్స్ ఇండియాలో వాళ్ళు ఎస్పెషల్లీ డిఫెన్స్ మీద చేస్తున్న ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. అండ్ నాలుగోది, ఆల్కహాల్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ప్రొహిబిట్ చేయాలి. ఇలాంటి డిమాండ్స్ అన్నిటినీ కూడా గాంధీ గారు లార్డ్ ఇర్విన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో కాకపోతే ఏంటంటే గాంధీ గారి యొక్క డిమాండ్స్ని ఇర్విన్ ఒప్పుకోలేదు ఆ టైంలో. సో ఆయన రిజెక్ట్ చేయడం వల్ల గాంధీ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళలేదు. ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా వెళ్ళలేదు. సో దానివల్ల ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంతగా సక్సెస్ కాలేదని చెప్తారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ గారిని అటెండ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఢిల్లీలో గాంధీ గారికి ఇర్విన్ గారికి మధ్య ఒక సంధిని కుదురుస్తారు. దాన్ని ఢిల్లీ ప్యాక్ట్ లేదా ఇర్విన్ ప్యాక్ట్ అని చెప్పేసి అంటారు, విచ్ హెల్డ్ ఇన్ 1931. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది అని చెప్పేసి వచ్చింది 1931 అని చెప్పొచ్చు. దాన్నే మనకి ఢిల్లీ ప్యాక్ట్ లేదా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్గా కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రిజర్వేషన్స్ కమ్యూనల్ అవార్డ్కి సంబంధించి గాంధీ గారికి అంబేద్కర్ గారికి కూడా డిఫరెన్స్ వస్తుంది. సో గాంధీ గారు వచ్చేస్తారు. దాని తర్వాత 1932 ఆ ప్రాంతంలో గాంధీ గారికి అంబేద్కర్ గారికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. దాన్నే పూనా ప్యాక్ట్ అంటాం. గాంధీ అంబేద్కర్ ప్యాక్ట్ లేదా పూనా ప్యాక్ట్ 1932. 1931లోనేమో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్గా చెప్పొచ్చు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తుల్లో ఒకళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇండియాలో లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని కొన్ని సందర్భాలలో మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా కూడా పిలుస్తారు. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఏవైతే ప్రస్తుతం ఉన్న 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవైతే ప్రజెంట్ ఉన్న 448 ఆర్టికల్స్ ఉన్నాయో ఈ మొత్తం
మొత్తంలో కూడా మ్యాక్స్ టు మ్యాక్సిమం అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 దగ్గర నుంచి తీసుకున్నది. లేదా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ చూసుకున్నా అందులో ఉన్న మనకి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్, మ్యాక్సిమం అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని మనం ఫాలో అయ్యామంట. అందుకనే దాన్ని మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తారు. అలాంటివి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా గాంధీ గారికి సంబంధించినవి కొన్ని చదువుకుంటూ ఉండండి, యాక్ట్స్ చదువుతూ ఉండండి. ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివితే మోడర్న్ ఇండియా హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుందండి. ఎక్కడో అక్కడ మీకు కొన్ని నేమ్స్, యాక్ట్స్ మిస్ అవుతాయి తప్ప మోడర్న్ ఇండియాలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు ఎన్ని చేయగలిగితే మోడర్న్ ఇండియాని అన్నిసార్లు మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సో చూడండి, క్రింది గ్రీకు పాలకుల్లో ఎవరు మెగిస్తెనీస్టు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపారు? సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ గ్రీక్ రూలర్ సెంట్ మెగిస్తెనీస్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ అమింటోస్ 3, సెల్యూకస్ నికేటర్ అండ్ ఫిలిప్ 2, అమింటోస్ 2గా ఉన్నారనమాట. సో ఆన్సర్ చాలా మందికి హిస్టరీ చదివిన వాళ్ళకి కామన్గా తెలిసిన ఫ్యాక్ట్ సెల్యూకస్ నికేటర్. గ్రీకు పాలకులలో ఎవరు మెగిస్తెనీస్ను చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి పంపారంటే సెల్యూకస్ నికేటరే. హిడెస్పస్ వార్ జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మీకు నేను చెప్పాను, బ్యాటిల్ ఆఫ్ హిడెస్పస్ ఏదైతే ఉందో అది మనకి ఎవరికి, అలెగ్జాండర్తో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ పోరస్ లేదా పురుషోత్తముడికి జరుగుతుంది. ఇయర్ ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఇయర్ని చూసుకోండి మీరే. సో బట్ వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ హిడెస్పస్ అనేది. హిడెస్పస్ యుద్ధం జరిగిపోయిన తర్వాత ఏదైతే ఆ రివర్ ఉందో, జీలం నదో హిడెస్పస్ రివర్ ఉందో, ఆ చుట్టుపక్కల గ్రీక్ సెటిల్మెంట్స్ జరుగుతాయి. ఆ గ్రీక్ సెటిల్మెంట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వ్యక్తిగా సెల్యూకస్ నికేటర్ని చెప్తాం. సెల్యూకస్ నికేటర్కి చంద్రగుప్త మౌర్యకి మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది. ఇలా ఒక ఇండియన్ కింగ్కి ఒక ఫారెన్ కింగ్కి ప్రాపర్గా మన చరిత్రలో ఫస్ట్ టైం ఏదైనా ఒప్పందం జరిగిందంటే వీళ్ళిద్దరికి మధ్యలోనే. ఈ ఒప్పందంలో భాగంగానే సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు, డాటర్ ఎవరైతే ఉన్నారో హెలీనా, సో హెలీనాని చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మెగస్తెనీస్ ఎవరైతే ఉంటారో ఆయనని మనకి ఒక అంబాసిడర్గా అనొచ్చు, గ్రీక్ అంబాసిడర్గా, రాయబారిగా చంద్రగుప్త మౌర్య కోర్టుకి పంపడం జరుగుతుంది. ఈ మెగస్తెనీస్ ఒక బుక్ని కూడా రాస్తారు. ఆ బుక్ పేరు వచ్చేటప్పటికి ఇండికాగా చెప్పడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్ అండి. ఇండికా ఈజ్ రిటర్న్ బై మెగస్తెనీస్గా చెప్తాం. సో ఈయన చూసింది వేరు, అర్థం చేసుకుంది వేరు, రాసింది వేరు అని కూడా చెప్తా ఉంటారు. మనకి క్యాస్ట్ సిస్టమ్ వచ్చేటప్పటికి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ మేజర్గా 4 రకాలుగా ఉంటుంది: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కాకపోతే ఈయన ఇండికాలో ఏమని మెన్షన్ చేశారంట, ఇండియాలో కుల వ్యవస్థ 7 రకాలుగా ఉందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మేబీ ఈయన క్లాస్ సిస్టమ్నే క్యాస్ట్ సిస్టమ్గా అనుకుని ఉండొచ్చు. అంటే పనుల్ని బట్టి వర్గీకరిస్తారు చాలా కంట్రీస్లో, చేసే పనిని బట్టి క్యాస్ట్ సిస్టమ్ లేదా క్లాస్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. మన క్యాస్ట్ సిస్టమ్ని ఆయన క్లాస్ సిస్టమ్గా అర్థం చేసుకున్నారంట. ఇండియాలో అసలు దొంగలే ఉండరని, బానిసత్వం ఉండదని, ఇలాంటివి ఎన్నో కూడా ఆయన అందులో రాసినట్టుగా, ఒక రకంగా చెప్పాలంటే మిస్ మ్యాచ్ అయినట్టుగా కూడా చెప్తా ఉంటారనమాట. అది మెగస్తెనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చంద్రగుప్త మౌర్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చంద్రగుప్త మౌర్య వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా జైనిజం అనే దాన్ని తీసుకున్నారని. ఈ జైనిజంలో మనకి తీర్థంకరాస్ అని చెప్పేసి ఉంటారనమాట. సో యాక్చువల్గా వాళ్ళని బ్రిడ్జెస్ కింద పిలుస్తారు. జైనిజానికి నార్మల్ పీపుల్కి మధ్యలో వాళ్ళని ఒక బ్రిడ్జెస్ కింద పిలవడం జరుగుతుంది అనమాట. ఈ తీర్థంకరులు టోటల్గా ఎంతమంది ఉంటారంటే 24 మెంబర్స్ ఉంటారు. ఈ 24th తీర్థంకర్ అనే మనకి మహావీర జైన్గా చెప్పడం జరుగుతుంది. ఆయన తర్వాత జైనిజం అనేది 2 పార్ట్స్గా విడిపోతుంది అనమాట. ఒకటి శ్వేతాంబరాస్ అని చెప్పేసి అంటాము, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి దిగాంబరాస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉంటారో సో ఆయన జైనిజాన్ని తీసుకున్న తర్వాత కర్ణాటకకి రావడం జరిగింది. అక్కడ దిగంబరాస్ లాగా మనకి ఆ సెక్ట్ని అనుసరించుకుని దాని తర్వాత కర్ణాటక ప్రాంతం దగ్గర చంద్రగిరి బసది అని చెప్పేసి ఉంటుంది. అక్కడే సర్లేఖరత ఆచరించి చనిపోవడం జరిగిందని కూడా చెప్తా ఉంటారు జనరల్గా. చంద్రగిరి బసది ఇప్పటికీ కూడా కర్ణాటకలో ఫేమస్. శ్రావణ బెల్గులాలో, కర్ణాటకలోని శ్రావణ బెల్గులాలో గోమటేశ్వర స్టాట్యూ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అది చాలా పెద్ద స్టాట్యూ అండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ లేదా టాలెస్ట్ జైన్ స్టాట్యూగా గోమటేశ్వర స్టాట్యూ అని చెప్తాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ శ్రావణ బెల్గులా ఇన్ కర్ణాటక ఏరియా. సో ఇవన్నీ
జైనిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. జైనిజంలో ఏవైతే బుక్స్ ఉంటాయో వాటిని 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి అంగాస్ అని చెప్పేసి పిలుస్తారు, రెండోది వచ్చేటప్పటికి పూర్వాస్ అంటాం. బుద్ధిజంలో బుక్స్ నేమో త్రిపీటకాలు అంటారు, జైనిజంలో బుక్స్ నేమో అంగాలు మరియు పూర్వాలుగా పిలవడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఏన్షియంట్ ఇండియా, ఏది మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు హర్షవర్ధనుడి ముందరి వరకు కూడా గ్రీకులకి సంబంధించిన అంబాసిడర్స్, గ్రీక్ రాజ్యాలకి సంబంధించిన అంబాసిడర్స్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తారండి. సో వాళ్ళ పేర్లని కొన్నిటిని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So చూద్దాం. In which year was Jhansi annexed by the Lord Dalhousie under the policy of doctrine lapsi? రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీని ఏ సంవత్సరంలో మనకి తీసుకోవడం జరిగింది లార్డ్ డల్హౌసీ అని చెప్పేసి అంటున్నారు. 1853, 1850, 1848, 1852. లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1848 నుంచి 1856 మధ్యలో కొనసాగించారు, మ్యాక్స్ టు మ్యాక్స్. నెక్స్ట్ మనకి 1857లో దీని కారణంగా వన్ ఆఫ్ ద రీజన్గా మనకి 1857 రివోల్ట్, సైనిక తిరుగుబాటు జరిగింది. దాని తర్వాత డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీని రద్దు చేసేసారు ఇండియాలో. సో మేజర్గా ఈ మధ్యలో ఎక్కువగా జరిగిందనమాట డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ. 1848లో మొట్టమొదటిసారిగా లార్డ్ డల్హౌసీ ఏం చేశారంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద సతారా అనే ఏరియా ఏదైతే ఉందో సో దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. 1849 వచ్చేటప్పటికి జైపూర్ ఏరియా ఏదైతే ఉందో సో దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. సో దాని తర్వాత 1850లో ఇంకొక ప్లేస్, నెక్స్ట్ 1852లో ఉదయ్పూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని, 1853లో ఝాన్సీని ఆక్యుపై చేసుకోవడం, దాని తర్వాత 1854లో నాగ్పూర్ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడం, ఇలా చేయడం జరిగింది. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ అంటే సో జనరల్గా ఒక రాజ్యంలో కింగ్ అండ్ యాజ్ వెల్ as a క్వీన్ ఉంటారు, రాజు అండ్ యాజ్ వెల్ as a రాణి. సో ఈ కింగ్కి క్వీన్కి గనక కొడుకు ఉన్నట్టయితే సో నెక్స్ట్ రాజ్యం అనేది వాళ్ళకి జనరల్గా వెళ్తుంది. అండ్ కొన్ని చోట్ల విమెన్ రూల్ చేయడం కూడా జరుగుతుంది, క్వీన్ రూల్ చేయడం ఇలాంటివి ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే ఒక రాజ్యానికి సంబంధించి ఆ కింగ్కి క్వీన్కి గనక కొడుకు ఉండకపోతే, కొడుకు పుట్టకపోతే సో వాళ్ళు ఎవరినైనా కొడుకుని దత్తత చేసుకుంటే ఆ అడాప్టెడ్ సన్కి రాజ్యాన్ని ఇచ్చే పవర్ అనేది లేదనమాట. ఆ అడాప్టెడ్ సన్ బ్రిటిషర్స్కి పెన్షన్దారుడిగా మారిపోతారు. అలా అని చెప్పేసి క్వీనే రూల్ చేయడానికి డైరెక్ట్గా లేదనమాట. అలా క్వీన్ రూల్ చేస్తే వీళ్ళు ఏదో ఒక ఇష్యూ ద్రావదీయడమో ఏదో ఒకటి చెప్పడమో చేసేవాళ్ళు. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ ప్రకారం రాజు రానికి గనక ఓన్ సంతానం, అది కూడా మనకి సన్ లేకపోతే సో అడాప్టెడ్ సన్ దత్తత పుత్రుడు గనక ఉంటే ఆయన పెన్షన్దారుడుగా మారిపోతాడు, ఆ రాజ్యం బ్రిటిష్ వశం అయిపోతుంది. అది డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఝాన్సీ లక్ష్మీబాయికి కొడుకులు లేరు, ఆమె దత్తత పుత్రుడిని తీసుకోవడం జరిగింది. అది బ్రిటిషర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఇష్యూలో 1853 ఆ ప్రాంతంలో బ్రిటిషర్స్ లార్డ్ డల్హౌసీ ఎవరైతే ఉంటారో ఆయన ఝాన్సీని ఆక్యుపై చేసుకున్నారు. ఈ ఏరియాస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అలా ఆక్యుపై చేసుకున్నవే. అందుకే 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, అవధ్కి సంబంధించిన బేగం హజ్రత్ మహల్ వీళ్ళందరూ కూడా తిరగబడ్డం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ. అలాగే ఇండియాలో రైల్వే వ్యవస్థని ప్రవేశపెట్టిన వ్యక్తిగా కూడా డల్హౌసీ గారిని చెప్పొచ్చు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్గా మనం పిలిచేది ఎవరినంటే లార్డ్ డల్హౌసీ గారిని. అలాగే విడో రీమ్యారేజ్ యాక్ట్ ఉంటుంది చూసారా, దీన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి కూడా ఎవరు అంటే మనకి లార్డ్ డల్హౌసీని దీన్ని ప్రపోజ్ చేశారు. డిపార్ట్మెంటల్ ఫర్ దట్ కన్స్ట్రక్షన్స్, డిపార్ట్మెంటల్ ఆఫ్ వర్క్స్ ఇట్లాంటి వాటివి ఏవైతే ఉంటాయో వాటిని స్టార్ట్ చేసింది కూడా లార్డ్ డల్హౌసీని. అలాగే ఫాదర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇన్ ఇండియా అని కూడా లార్డ్ డల్హౌసీ గారిని పిలవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లార్డ్ డల్హౌసీ అండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1853. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సో క్వశ్చన్ చూడండి. దేశం యొక్క స్వతంత్రానికి ముందు భారతదేశం ముఖ్యంగా అండ్ ఏ పరిశ్రమలకి ప్రసిద్ధి చెందింది? ప్రయర్ టు ద కంట్రీస్ ఇండిపెండెన్స్ ఇండియా వాజ్ పర్టిక్యులర్లీ నోన్ ఫర్ ఇట్స్ విచ్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో మెటల్, ఫ్లవర్, స్పైసెస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్. సో జనరల్గా ఇక్కడ రెండు కాంట్రవర్షన్. దేశం యొక్క స్వతంత్రానికి ముందు భారతదేశం ముఖ్యంగా
అటు స్పైసెస్కి సంబంధించి హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించి రెండిట్లో కూడా వన్ ఆఫ్ ద టాప్ నోచ్ ప్లేస్గా ఇండియా అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రెండిట్లో సెలెక్టివ్గా చెప్పాలంటే హస్తకళ, హ్యాండీక్రాఫ్ట్స్కి ఇండియా పెట్టింది పేరనమాట. స్పైసెస్కి కూడా, సుగంధ ద్రవ్యాలకి కూడా అంతే. కాకపోతే హస్తకళ ఎప్పుడో ప్రాచీన భారతదేశం దగ్గర నుంచి ఉంది. హ్యాండీక్రాఫ్ట్స్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఏంటంటే పాటరీ అని చెప్పేసి అంటాం, కుండల తయారీ కావచ్చు అలాంటివి. నెక్స్ట్ ఇందులోనే మనకి మళ్ళీ ఏమంటారు, క్లాత్స్ మీద డిజైనింగ్ కావచ్చు, ఇలాంటివి, బొమ్మల తయారీ, ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి మనకి పాటరీ అనేది చాలా ఫేమస్ అనమాట. కుండల తయారీ కావచ్చు, ఆ వస్తువులు కావచ్చు, ఇవన్నీ మహాజనపదాస్ టైంలో మీరు చూడొచ్చు, ఈవెన్ మొఘల్స్ టైంలో. అప్పటి నుంచి కూడా బ్రిటిషర్స్ వరకు ఈ హస్తకళ బాగానే ఉంది. దాని తర్వాత బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఈ స్పైసెస్ బిజినెస్ ఇండియాలో స్టార్ట్ చేశారో త్రూ దట్ యూరప్, స్లోగా దీని మీద డిమాండ్ అనేది తగ్గిపోతూ వచ్చింది. అండ్ దాని తర్వాత ఈ పత్తి లేదా కాటన్కి సంబంధించిన వాటికి ప్రయారిటీ ఇవ్వడం, ఇండస్ట్రీ రివల్యూషన్స్ రావడం, వీటన్నిటి వల్ల సో దేశం యొక్క స్వాతంత్రానికి ముందర ఉన్న హస్తకళ బ్రిటిషర్స్ వచ్చేటప్పటికి లాస్ట్ వాళ్ళ కొలోనియల్ రూల్ లాస్ట్కి వచ్చేటప్పటికి స్లోగా పడిపోవడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి బాగా వీక్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి మళ్ళీ ఈ హస్తకళ అనేది స్లోగా కోలుకుంటుందని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో నెక్స్ట్ వన్. హర్షవర్ధుని యొక్క ఆస్థానంలో చాలా సమయం గడిపాడు మరియు అతన్ని చూసిన దాని గురించి వివరణాత్మకతను వేశాడు. సో హూ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అట్ హర్షవర్ధనస్ కోర్ట్ అండ్ లెఫ్ట్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ వాట్ హీ సా. ఆప్షన్స్ జువాన్జాంగ్ అండ్ ఫాహియాన్, కాంగ్సియాంగ్ అండ్ ఈజింగ్ అని చెప్పేసి ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరు అని చెప్పేసి ఆప్షన్స్ అసలు ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫాహియాన్ అని చెప్పేసి ఉన్నారు చూసారా. సో ఈ ఫాహియాన్ అనే పర్సన్ ఫస్ట్ చైనీస్ యాత్రికుడు అనమాట. ఇండియాకు వచ్చిన ఫస్ట్ చైనీస్ యాత్రికుడు ఎవరు? ద ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ హూ ఎంటర్డ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ నథింగ్ బట్ ఫాహియాన్. ఎవరి కాలంలో ఈయన ఇండియాకి రావడం జరిగింది అంటే చంద్రగుప్త టూ, గుప్తుల కాలంలో చంద్రగుప్త టూ టైంలో ఈయన ఇండియాకి వచ్చారనమాట. అంతేకాకుండా ఆ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ అనే దాన్ని కూడా ఈయన రచించారు. ఆ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ అనే బుక్ని రచించారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే చైనా నుంచి ఇండియాకి ఆయన కాలినడక మీద వచ్చారు. జస్ట్ నడుచుకుంటూ చైనా నుంచి ఇండియాకి రావడం జరిగింది అన్నట్టు కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తా ఉంటారు. జస్ట్ ఈ వాక్యం, ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్పానంటే ఈ స్టేట్మెంట్ వల్ల ఫాహియాన్ అనే పర్సన్ మీకు గుర్తుండాలి, అందుకని నేను ఆ స్టేట్మెంట్ చెప్పాను అనమాట. నెక్స్ట్ వన్ జువాన్జాంగ్. సో ఈయనే హుయాన్ సాంగ్ అని కూడా పిలవచ్చు. హుయాన్ సాంగ్ అన్న జువాన్జాంగ్ అన్న ఇద్దరు ఒకటే, ఈ రెండు పేర్లు ఒకటే అనమాట. హుయాన్ సాంగ్ అంటే చాలా మందికి తెలుసు, జువాన్జాంగ్ చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఈ పేరు. సో ఈ ట్రావెలర్ వచ్చేటప్పటికి హర్షవర్ధన టైంలో, ఇందాక నేను 627 BC అని, బీసీ కదా యాక్చువల్గా 627 AD అనమాట, అది గుర్తుపెట్టుకోండి. 627 AD క్రీస్తు శకం 627 సంవత్సరంలో హర్షవర్ధనుని కాలంలో హుయాన్ సాంగ్ ఇండియాని విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈయన విజిట్ చేసిన తర్వాతే మనకి హర్షవర్ధనుడు బుద్ధిజం వైపుగా అట్రాక్ట్ అయ్యాడని కూడా అంటూ ఉంటారనమాట. అది హర్షవర్ధనుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ హుయాన్ సాంగ్ హర్షవర్ధుని యొక్క ఆస్థానంలో ఉండి సో చాలా వరకు ఆయన చూసిన దాన్ని బుక్స్ రూపంలో రాయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, హుయాన్ సాంగ్. ఈజింగ్ అండ్ కాంగ్సియాంగ్ నార్మల్ ట్రావెలర్స్ అండి. వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎగ్జామ్లో లేదు. జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హుయాన్ సాంగ్ని, ఫాహియాన్ని. ఫస్ట్ చైనీస్ పర్సన్ వచ్చింది ఇండియాకి చంద్రగుప్త టూ టైంలో. హర్షవర్ధుని కాలంలో జువాన్జాంగ్ అని, హుయాన్ సాంగ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, చూడండి. సో క్రింది వారిలో శుంగ రాజ్య వంశాన్ని ఎవరు స్థాపించారు? సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద శుంగ డైనాసిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. దేవభూతి, పుష్యమిత్ర, అగ్నిమిత్ర, వసుమిత్ర. సో ఫస్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అగ్నిమిత్ర ఎవరైతే ఉన్నారో, పుష్యమిత్ర ఎవరైతే ఉన్నారో, సో పుష్యమిత్రుడు మనకి ఈ శుంగ రాజ్య వంశాన్ని స్థాపించారు. ద ఫౌండర్ ఆఫ్ శుంగ డైనాసిటీ వాస్ పుష్యమిత్ర శుంగ. మనకి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరండి? చంద్రగుప్త మౌర్య ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో దాని తర్వాత బిందుసారుడు వచ్చారు.
సో బిందుసారుడు తర్వాత నెక్స్ట్ మనకి అశోకుడు రావడం జరిగింది. అశోకుడు తర్వాత వీక్ రూలర్స్ వచ్చారు. అండ్ లాస్ట్లో మనకి బృహద్రథ అనే పర్సన్ వస్తారు. ఈ బృహద్రథ అనే పర్సన్ని చంపింది ఎవరు అంటే ఆయన కమాండర్ అయిన పుష్యమిత్ర శుంగ. దాని తర్వాత శుంగ వంశాన్ని స్థాపిస్తారు. పుష్యమిత్రుడి తర్వాత శుంగ రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు అంటే అగ్నిమిత్రుడు. సో అగ్నిమిత్రుడికి సంబంధించి కాళిదాసుడు ఒక బుక్ కూడా రాస్తారు. దాని పేరు మనకి మాలవికాంగ మిత్రం అని చెప్పేసి ఉంటుంది. మాలవిక అగ్నిమిత్రుడికి సంబంధించి మాలవికాంగ మిత్రం అనే దాన్ని కాళిదాసు రచిస్తారనమాట. అగ్నిమిత్రుడి తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి శుంగ వంశంలో వసుమిత్రుడిగా చెప్పడం జరుగుతుంది అనమాట. వసుమిత్రుడి తర్వాత నెక్స్ట్ వచ్చే పర్సన్ ఎవరు అంటే దేవభూతి. శుంగ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? పుష్యమిత్ర. అండ్ ఎండ్లో ఉండేది ఎవరంటే దేవభూతి అనమాట. దేవభూతిని కిల్ చేసి దాన్ని చంపేది ఎవరు అంటే మనకి వసుదేవ కాన్వాగా చెప్తాం. వసుదేవ కాన్వా. సో ఈయన కాన్వా వంశం అనే దాన్ని స్థాపిస్తారు. మౌర్య సామ్రాజ్యం పడిపోయిన తర్వాత నెక్స్ట్ శుంగ రాజ్యం వస్తుంది. శుంగ రాజ్యం తర్వాత కాన్వ వంశం వస్తుంది. వసుదేవ కాన్వా నుంచి అట్లా రూల్ చేసుకుంటూ లాస్ట్లో మనకి సుశర్మన్ అనే పర్సన్ రావడం జరుగుతుంది. సుశర్మన్ని చంపేది శాతవాహనుల రాజులు అనమాట. సో అలాగా దిస్ గోస్. సో ఇలా మనకి రాజ్యవంశాలు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తానే ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, పుష్యమిత్ర. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి మౌర్య సామ్రాజ్యంలో బాగా ఎలివేట్ అయిన రిలీజియన్ ఏది అంటే బుద్ధిజం. అండ్ నెక్స్ట్ పుష్యమిత్ర శుంగ వచ్చే టైంకి బ్రాహ్మణిజం ఏదైతే ఉందో బ్రాహ్మణిజం కానీ సంస్కృత భాష కానీ ఇవన్నీ కూడా చాలా హైలైట్ అవుతాయని చెప్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ వరకు. అండ్ కాళిదాసుడు రాసింది మాలవికాంగ మిత్రంగా చెప్తాం. సో ఇక్కడ క్రింది వారిలో శుంగ రాజ్య వంశాన్ని ఎవరు స్థాపించారంటే ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, పుష్యమిత్ర. సో ఇది ఇట్లా మనం జనరల్గా ఏన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, సో మనం నార్మల్ సిలబస్ ఎలా అయితే ఉందో సిలబస్ ప్రకారమే చదివేసుకుంటాం అన్ని చాప్టర్స్ ఇవన్నీ. సో హిస్టరీ అనేది వాస్ట్ సబ్జెక్ట్, అది ఒక డ్రాబ్యాక్గా చెప్పచ్చు, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కానీ ఇందులో ఉన్న పాజిటివ్ ఏంటి అంటే అవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి. మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం వచ్చిన క్వశ్చన్సే రావడం, వచ్చిన పేర్లే రావడం. సో అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీకు బాగా అడ్వాంటేజ్ అయ్యేది ఎక్కడ అంటే హిస్టరీ సబ్జెక్ట్లో. అందులో అసలు ప్రాబ్లమే లేదు. కానీ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఇవన్నీ చెప్పారు కానీ కొన్ని చోట్ల భరతనాట్యం వస్తుంది, కూచిపూడి వస్తుంది, దేవాలయాలు వస్తాయి, అవన్నీ కూడా భారతదేశ కల్చర్ సంస్కృతికి సంబంధించి స్టాటిక్ జీకేని మీరు చదువుకున్నారంటే అవన్నీ అక్కడ కవర్ అయిపోతాయి. ఇండియన్ హిస్టరీని చదువుకోండి, ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ ఎస్ఎస్సిలో ఓవరాల్గా ఒక 5 క్వశ్చన్స్ అనుకున్నాం అనుకోండి, హిస్టరీ క్వశ్చన్సే మీకు 3 క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఒక 2 క్వశ్చన్స్ లేదా ఒక 1 క్వశ్చన్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వస్తుంది. అది కొంచెం డిఫికల్ట్గా రావడం వల్ల హిస్టరీ మొత్తం డిఫికల్ట్గా ఉంది అని మనం అనుకుంటాం. కానీ జీడీ లెవెల్లో మీకు బేసిక్స్ మీద ఎంత అవగాహన ఉంటే అంత మంచిది. సో ఏన్షియంట్ ఇండియాలోకి వచ్చేటప్పటికి ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది చూసారా. సో మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర లేదా ఏన్షియంట్ ఇండియా. సో ఏన్షియంట్ ఇండియాలో మీరు బాగా ఫస్ట్ ఈ జీడీ ఎగ్జామ్కి సంబంధించి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే కింగ్స్, కింగ్డమ్స్ మీకు వీలైనంత త్వరగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ రాజు ఏ రాజ్యవంశానికి సంబంధించిన వ్యక్తి అండ్ ఏ రాజు ఏ రాజ్యవంశాన్ని పరిపాలించారు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళ నిక్ నేమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ. అండ్ నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి యాత్రికులు, ట్రావెలర్స్, పర్సన్స్, అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ వన్ వార్స్. ఏన్షియంట్ ఇండియాలో తిప్పి కొడితే మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా ఒక 8 యుద్ధాలని నేర్చుకుంటాం. 8 నేను నెంబర్ ఇంకా ఎక్కువ చెప్పాను, ఎందుకంటే సంగం ఇవన్నీ మనకి సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఇవన్నీ కలుపుకొని నార్మల్గా ఒక 5 యుద్ధాల గురించి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏన్షియంట్ ఇండియాలో అటు వార్స్ కంప్లీట్ అవుతాయి. ట్రావెలర్స్ని మీరు ఎక్కువగా చైనీస్ యాత్రికుల్ని ఒక లిస్ట్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టఫ్ క్వశ్చన్స్ అక్కడి నుంచే పడతాయి. కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అంటారా, మ్యాక్సిమం మీకు తీసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎయిదర్ మౌర్య రాజ్య వంశానికి సంబంధించింది లేదా గుప్త రాజ్య వంశానికి సంబంధించింది లేదా హర్షవర్ధనుడికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. ఇవి కాదు అనుకుంటే నెక్స్ట్ ఇటు వచ్చేటప్పటికి మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఇండో గ్రీక్స్, సాకాసు, ఫారెన్ రూలర్స్ అని చెప్పేసి ఉంటారు, వాళ్ళని కావచ్చు లేదా శుంగ, కాన్వా వంశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని కాదని ఎగ్జామ్ పేపర్ని కొంచెం డిఫరెంట్గా ఇద్దామని మొత్తం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే లేకుండా ఒక కొత్తగా ప్యాటర్న్ ఇద్దాం అనుకుంటే గనక ప్రాచీన భారతదేశ చరిత్ర దగ్గర నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా చోళ, చేర,
పాండ్యాలకి సంబంధించివి కూడా ఉంటాయి. అవి కూడా గుళ్ళు గురించి, టెంపుల్స్ గురించి, వీళ్ళ యుద్ధాల గురించి, వీళ్ళ సింబల్స్, రాజ్య చిహ్నాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి అడుగుతారు. ఇలాగా ప్రాచీన భారతదేశం, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఒక్కొక్క దాన్ని ఏం చదవాలి అనేది క్లారిటీ ఉంటే హిస్టరీలో ది బెస్ట్గా మార్క్స్ తెచ్చుకోవచ్చండి. అది ఎగ్జామ్ పేపర్ ఇలా ఇచ్చిన. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.